దేవుని యొక్క దేవదూతలు సొదొమ గొమొర్రా ప్రాంతాలలో ఆదికాండము 19వ అధ్యాయములో నీవు వెనుక తట్టి చూడకుండా దేవుడు చూపిస్తున్నటువంటి మార్గంలోనే నీవు ప్రయాణించు, వెనుకకు చూస్తే నీకు ప్రమాదము జరుగుతుంది అన్నప్పుడు ఆ సహోదరి ఎందుకు వెనుక తిరిగి చూస్తుందో మనకు అర్థం కాదు. ఈ దినాన క్రైస్తవులమైన మనం కూడా ఒక్కొక్కసారి దేవునితో ప్రయాణిస్తూనే ఉన్నాం, దేవుని వెంబడిస్తూనే ఉన్నాం, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూనే ఉన్నాం, దేవుని నిరంతరము ఆరాధిస్తూనే ఉన్నాం. కానీ ఒక్కసారి లోకం తట్టు చూసినప్పుడు మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే స్తంభముగా మారిపోతున్నాయి. స్తంభాలుగా మారిపోతున్నప్పుడు, ఆ స్తంభాలుగా మారిపోయినప్పుడు మనలో ఉన్న ఆత్మీయత సరిపోవట్లేదు. ఆ స్తంభాలుగా మారిపోయినప్పుడు మనలో ఉన్నట్టు ఆ మట్టి ఉప్పు స్వభావంగా మారిపోయినటువంటి ఆ లోతు భార్య మరలా విశ్వాసంగా మారిందా? మారలేదు. ఆ ఛాన్స్ అనేది లోతు భార్యకు లేదు. క్రొత్త నిబంధన క్రైస్తవులమైన మనకు దేవుని కుమారుడైన క్రీస్తు అనుగ్రహించాడు. ఏమంటున్నా అంటే, నువ్వు లోకం వైపు చూస్తున్నావు, కానీ ఇది మరలా నువ్వు నా వైపు చూస్తే నీ కన్నులు తెరవబడతాయి. నువ్వు చేరుకోవలసినటువంటి స్థానానికి నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా.